హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో అయితే మనం రీసెంట్లీ యూనియన్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి 1865 అప్రెంటిస్ వేకెన్సీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ గురించి చాలామందికి తెలుసు ప్రీవియస్లీ అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటో అని. తెలియని వాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు అప్రెంటిస్షిప్ పీరియడ్ అంటే ఏంటి అనేది చెప్పి తర్వాత ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్ అనేది జనరల్గా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ని బట్టి, ఒక్కొక్క ఆర్గనైజేషన్ బట్టి, ఒక్కొక్క సంస్థను బట్టి 6 months, 3 months లేదా 9 months, సమ్టైమ్స్ 1 year, సమ్టైమ్స్ మోర్ దెన్ 1 year కూడా ఉండడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం యూనియన్ బ్యాంక్కి సంబంధించిన అప్రెంటిస్షిప్ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం. దీని వ్యాలిడిటీ చూసుకుంటే మనకి 1 year. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని మనం బయటకు అయితే వచ్చేస్తాం. ఇదైతే జాబ్గా మనం కన్సిడర్ అయితే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా, లైక్ ఏదైతే మనం బీఈడి డిఈడి చేస్తుంటామో అటువంటి ఒక ట్రైనింగ్ పీరియడ్గా అనుకోవచ్చు. బట్ అక్కడ చేస్తుంటే మనం ఫీజు కట్టి చదువుకోవాలి. బట్ ఇక్కడ చూసుకుంటే రియల్ బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయ్యి వర్క్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాం. దానితో పాటు మనం జాబ్ చేస్తే శాలరీ ఇస్తారు కదా, ఇక్కడ కూడా శాలరీ లాంటిది ఇస్తారు. బట్ దాన్ని మనం శాలరీ అని పిలవం, స్టైఫండ్ అని పిలవడం అయితే జరుగుతుంది. లైక్ మనకి ఏదైతే వాలంటీర్ అని చెప్పేసి ఉండేది కదా ఆంధ్రప్రదేశ్లో ప్రీవియస్లీ, సో దాని టైప్ ఆఫ్ ప్యాటర్న్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇదైతే జాబ్ అయితే కాదు, ఆ విషయం గుర్తుంచుకోండి. ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. వై బికాజ్ అంటే ఇక్కడ 1 year అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ మీ చేతికి వస్తుంది. సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఆ టైం పీరియడ్లో మేము అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేసాం అనే ఒక సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీకు గ్రేస్ మార్క్స్ లాంటివి యాడ్ అవ్వడం, లేదా కొన్నిసార్లు అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది చేసి ఉంటారు, దానివల్ల ఎటువంటి యూజ్ లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కూడా పెడుతుంటారు. ఫ్రెండ్స్, కొంతమందికి యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవ్వదు. టోటల్గా ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లో, యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్షిప్ పీరియడ్లో 1865 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 1864 మందికి జాబ్ రావడానికి ఇది యూస్ అవ్వకపోయినా ఆ ఒక్కరికైనా సరే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని అయితే మిస్ చేయొద్దు. దట్టు శాలరీస్ కూడా సారీ టు సే స్టైఫండ్ కూడా మనకి 15,000, 18,000, 20,000 అలా ఉంటుంది మనం వర్క్ చేసేటటువంటి ప్లేస్ని బేస్ చేసుకుని. సో ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే, యూనియన్ బ్యాంక్ ఈ రిక్రూట్మెంట్ని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 1865 వేకెన్సీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్లో అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. వీటిని స్టేట్స్ వైడ్స్ కూడా డివైడ్ అయితే చేసేసారు. మనకి అన్ని స్టేట్స్ వైడ్ డివైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అవసరం లేకపోయినా జస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏవైతే డివైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నెససరీ. సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి 303 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. ఇక రెండో తెలుగు స్టేట్ అయినటువంటి తెలంగాణకి చూసుకున్నట్లయితే, తెలంగాణకి సంబంధించి మనకి 164 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ వీటిని కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ డీటెయిల్స్ని కూడా చెక్ చేయొచ్చు. ఇక ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్తే, ఏజ్ గురించి చూడాలి. ఏజ్ అనేది మినిమం 20 years ఉండాలి, అంటే కనీస వయసు 20 సంవత్సరాలు. ఇక మ్యాక్సిమం చూసుకుంటే 28 సంవత్సరాలు అని చెప్పారు, అంటే గరిష్టంగా 28 సంవత్సరాలు దాటకుండా మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఒకసారి చూస్తే, ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్, కాలేజ్, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ బాడీస్, ఏఐసిటిసి లేదా యూజీసీ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి, లేదా బీఏ చేసి ఉండాలి, బీఎస్సీ చేసి ఉండాలి, బీకామ్ చేసి ఉండాలి, బీటెక్ సివిల్ చేయాలి, మెకానికల్ చేయాలి అనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఏదైనా ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. అది దెన్ నెక్స్ట్ మనకి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో కూడా సంబంధం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు, అప్లై అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లూప్ ఏంటంటే 2022 April 1st ఈ డేట్ కన్నా ముందు ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. అంటే లాస్ట్ 4 years ఆఫ్ టైం పీరియడ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అప్లై చేసే అవకాశం ఉంది. మీరు
లాస్ట్ 4 years కన్నా ముందే డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తుంటే మీరు అప్లై చేయడానికి అవకాశం లేదు. ఆ పాయింట్ని గుర్తుంచుకోండి. సెలక్షన్ ప్రాసెస్ జస్ట్ 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్, దెన్ నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఏ స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే ఆ స్టేట్కి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్, అంటే ప్రాంతీయ భాషకు సంబంధించిన టెస్ట్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగుకు సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది. మనం వేరే స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ రావాలి. మన స్టేటే కాబట్టి మన లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎనీవే, వన్స్ ఆన్లైన్ టెస్ట్ గురించి మాట్లాడితే ఈ ఆన్లైన్ టెస్ట్ని మనకి సింపుల్గా మెన్షన్ అయితే చేస్తారు. ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఒక 1 hour అయితే ఉంటుంది. ఎగ్జామ్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ ఉంటాయని చెప్పారు. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. ఇక ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే టోటల్లీ 5 partsగా డివైడ్ చేశారు. ఈచ్ పార్ట్ కూడా మనకి 20 మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 5 parts ఏంటనేది చూస్తే పార్ట్ నెంబర్ 1లో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, పార్ట్ నెంబర్ 2లో జనరల్ ఇంగ్లీష్, పార్ట్ నెంబర్ 3లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, పార్ట్ నెంబర్ 4లో కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, పార్ట్ నెంబర్ 5లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇలా వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పారు ఆన్లైన్ టెస్ట్లో. మీరు రీసెంట్లీ మీరు ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళినా సరే వీటికి సంబంధించిన బుక్స్ దొరికితే మీరు అక్కడ నుంచి బుక్స్ కలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి చెప్పాం కదా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందని, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే చాలు. బెటర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే స్కోర్ బేస్డ్ చేసుకుని వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారు. అయితే ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లో మనకి స్టైఫండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టైఫండ్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూరల్ ఆర్ సెమీ అర్బన్ ఏరియాలో పోస్టింగ్ అనేది గెట్ చేయగలిగితే 15,000 రూపాయలు స్టైఫండ్. అదే అర్బన్ ఏరియాలో అయితే 18,000. మెట్రో ఏరియాలో చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఉంటుందని చెప్పారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కాస్త హ్యూజ్గానే ఉంది. బట్ ఎనీవే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మెన్షన్ చేసినటువంటి 1 point నాన్ రీఫండబుల్ అని చెప్పేసి, వన్స్ పే చేస్తే అమౌంట్ అయితే నాన్ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్, ఓబీసీ, మేల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 600 రూపాయల అప్లికేషన్ ఫీజు, 200 రూపాయలు ఇంటిమేషన్ ఛార్జెస్, టోటల్లీ 800 ప్లస్ 18% జీఎస్టీతో కలిపి 944 రూపాయలు పే చేయాలి. సేమ్ జనరల్, ఓబీసీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ సేమ్ 200, టోటల్ 600 ప్లస్ 18% జీఎస్టీతో కలుపుకుని 708 రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అమౌంట్ అయితే లేదు. కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ 200 రూపాయలు కామన్గా అందరికీ కూడా ఉండడం అయితే జరిగింది. విత్ 18% ఆఫ్ జీఎస్టీతో 236 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి 29th ఏప్రిల్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లో భాగంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, అంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే క్లోజింగ్ డేట్ చూసుకుంటే May 19th, అంటే ఈ నెల 19వ తారీఖు వరకు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా సరే, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని చెప్పి మెన్షన్ చేసి, అంటే మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనుకున్నాం కదా సెలక్షన్ ప్రాసెస్లో, ఆ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మే మంత్ కానీ, అంటే మే లాస్ట్ వీక్స్లో కానీ, లేదా జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్లో కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నారు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా త్వరగా అరౌండ్ ఒక 3 months ఆఫ్ టైం పీరియడ్లోనే కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యేటప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. అదేంటంటే ఎగ్జామ్కి అపీర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కెమెరా ఎనేబుల్డ్ ఉన్నటువంటి డివైజెస్ లైక్ డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది. అంటే దీని అర్థం చూసుకున్నట్లయితే మన ఓన్ డివైజెస్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనివల్ల ఫ్రాడ్ జరగవచ్చు అని మీరు డౌట్ అయితే పడవచ్చు. అక్కడ చూసుకుంటే కొన్ని సర్వర్స్, కొన్ని లాగిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల మనం వేరే ట్యాబ్స్లో ఓపెన్ చేయడానికి కానీ, మల్టిపుల్ టాస్కింగ్ చేయడానికి కానీ అవకాశం ఉండకుండా క్రియేట్ చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కెమెరా ఎనేబుల్డ్ ఉన్నటువంటి డివైజెస్లో డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్ ఫోన్ అని చెప్పి అన్నీ మెన్షన్ అయితే చేస్తారు. బట్ మనకి చాలామంది హై ప్రయారిటీగా స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉంది కదా, స్మార్ట్ ఫోన్తో వెళ్ళిపోదాం అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ మీరు రియల్లీ
అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ అమౌంట్ అనేది పే చేసి డెస్పరేట్గా మీరు ఆ జాబ్ కావాలి అని అనుకుంటే మీరు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ లాంటివి రిస్క్లు అయితే చేయొద్దు. మీ దగ్గర కానీ, మీ ఫ్రెండ్ దగ్గర కానీ, లేదా మీ రిలేటివ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఉంటే ఒక ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి ఎగ్జామ్కి అయితే అపేర్ అయ్యి మంచి పర్ఫామ్ చేసి జాబ్ అయితే గెట్ చేయండి. సారీ టు సే ఈ అప్రెంటిస్షిప్ వేకెన్సీని అయితే గెట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి 1865 అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పాయింట్ని కూడా టచ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను స్కిప్ చేశాను అనిపించినా, లేదు ఈ నోటిఫికేషన్పై మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కానీ, నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ, ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే వీలైతే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి అయితే ఉంచుతాను. ఎనీవే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.